ఐఎమ్ విద్య ఫ్రమ్ విద్యాస్ వరల్డ్. ఇవాళటి వీడియో వచ్చేసి పూర్వకాలంలో అరిటాకుల్లో భోజనం ఎందుకు పెట్టేవారు అండ్ అరిటాకుల్లో భోజనం చేస్తే ఎన్ని లాభాలో కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాలంతో పాటు మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టలు, పాటించే నియమాలు, ఇలా అన్నింట్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి మార్పుల్లో ఒకటి బఫ్ డిన్నర్. బంతి భోజనాల్లో ఈ డిన్నర్ అడుగు పెట్టగా అరిటాకుల భోజనం స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వచ్చి చేరాయి. అయితే మన ఆచార సంప్రదాయాలకు ఎన్నో అర్థాలు, పరమార్థాలు దాగున్నాయి. అసలు అరిటాకుల్లో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్న ఆచారం. మనం అన్ని ఆకులుండగా అరిటాకుని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలను ఈరోజు తెలుసుకుందాం. అమ్మ ఆకలి అన్నవాడు శత్రువైనా సరే అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. శత్రువుకి భోజనం పెట్టే సమయంలో అవతలి వారికి ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న సందేహం ఉంటుంది. అదే అరిటాకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉందని తెలుస్తోంది. కనుక అరిటాకులో భోజనం పెట్టినప్పుడు మన శత్రువు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. అరిటాకు మీద వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఆ ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీంతో భోజనానికి అద్భుతమైన రుచి వస్తుంది. తిన్నది సులభంగా జీర్ణమయ్యే శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకాలైన విటమిన్లు ఉండడంతో మనం వేడి పదార్థాలు దాని మీద పెట్టుకొని తినేటప్పుడు ఆ విటమిన్లు మనం తినే ఆహారంలో కలిసి శరీరానికి మంచి పోషకాలను అందజేస్తాయి. అంతేకాదు ఎన్నో రకాలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండడం విశేషం. అరిటాకులో భోజనం చేస్తే క్యాన్సర్, మెదడు, సర్వైకల్ మరియు బ్లాడర్, HIV, స్కిన్ ఇలా మొదలైన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక తిన్న తర్వాత ఆకులను బయటపడేస్తే ఈజీగా మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి మేలు చేస్తాయి. నేలను సారవంతంగా మారుస్తాయి. ఇక అరిటాకుల్లో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక అని పూర్వీకుల భావన. ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉండడంతో అరిటాకు భోజనం ఘనమైన భోజనాన్ని ప్రతిబింబిస్తుందని అంటారు. అందరూ ఉన్నా మనకైన వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలని అనుకుంటాం. అది సహజమే. కనుక అయిన వాళ్ళకి ఆకుల్లో అన్న సామెత వాడుకలోకి వచ్చిందని అంటారు. పూర్వకాలం కేవలం అరిటాకుల్లో రోజు భోజనం చేయడం వల్లనే అప్పటి వారు అంత దృఢంగా ఉండి ఉంటారేమో. ఒక్కోసారి అరిటాకు అందుబాటులో లేకపోతే ప్రకృతిలో లభించే వివిధ ఆకులను భోజనం చేయడానికి ఉపయోగించేవారు. విస్తరాకుల్లో భోజనం చేయటం వలన ఆకలి పెరుగుతుందని, తామరాకుల్లో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసొస్తుందని, సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని, టేకు ఆకులు భోజనం చేయడం వలన భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుందని, విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చని మన పురాణాల్లో చెప్పబడుతున్నాయి. అయితే బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారని పెద్దలు చెప్తున్నారు. పాతకాలపు అలవాట్లు, ఆచార వ్యవహారాల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పటి వాళ్ళు 100 ఏళ్లకు మించి బ్రతికేవారేమో. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా అరిటాకుల్లో భోజనం చేయడం శ్రేష్టం. అలా చేస్తే పాతకాలపు అలవాట్లను, ఆచారాలను కాస్తైనా పాటించిన వాళ్ళం అవుతాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చిందా? నెక్స్ట్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ లేదా హెల్త్ రిలేటెడ్ వీడియో అండ్ ప్రోడక్ట్ రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.